బీసీల ముద్దుబిడ్డ గౌతు లచ్చన్న గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసి ఘనంగా నివాళులర్పించిన మాజీ డీజీపీ గారు పూర్ణచంద్ర గారికి, అలాగే హరిశంకర్ గౌడ్ గారికి ఈనాడు విచ్చేసి గౌతు లచ్చన్న గారికి నివాళులర్పించినందుకు మీడియా సెంటర్ తరపున మేము వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా గౌతు లచ్చన్న గారి గురించి చెప్పాలంటే స్వతంత్ర సమరంలో ఎన్నో త్యాగాలు చేసి ఆ కుటుంబం మన బడుగు బలహీన వర్గాలకి స్ఫూర్తిగా నిలిచినటువంటి మేధావి. ఏమైనా ఈరోజు ఈ సెంటర్ ద్వారా వచ్చే మన యువతరానికి మన మహనీయుల ఇన్స్పిరేషన్ స్ఫూర్తిని తీసుకొని ముందుకు నడవడానికి వారికి మనం ఒక ఈ సెంటర్ బలంగా పనిచేస్తుందని ఆశిస్తూ, ఇప్పుడు మన డీజీపీ పూర్ణచంద్ర గారి, మాజీ డీజీపీ పూర్ణచంద్ర గారిని గౌతు లచ్చన్న గారికి 2 మాటలు మాట్లాడాలి. కుల వివక్ష ఎట్లా ఉన్నది అని చెప్పాలంటే మనకు అర్థం కావాలంటే ఒక పేపర్లో, ఈనాడు పేపర్లో ఏం రాశారో తెలుసుకుంటే మనకు చాలా బాధ కలుగుతుంది. గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని నూజివేడు ప్రాంతంలో ఆవిష్కరించడానికి గౌతు శిరీష్ గారు వెళ్ళారు. ఆయనతో పాటు అక్కడ ఉన్నటువంటి బీసీ మంత్రి పార్థసారథి ఆయన కూడా వెళ్ళాడు. ఈయన కాకుండా జోగి రమేష్ వైసీపీలో ఉన్నటువంటి గౌడ్ నాయకుడు, మంత్రిగా చేశాడు, ఆయన కూడా వెళ్ళాడు. సో విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత నెక్స్ట్ డే ఈనాడు పేపర్లో ఈ నాయకులకు ఇంగితం లేదా అనే హెడ్డింగ్తో వార్త రాశారు. అది ఎంత అన్యాయం చెప్పండి. అంటే కులానికి సంబంధించిన నాయకులు వెళ్ళారు, అది గౌతు లచ్చన్న గారి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా కులస్తులు కలిస్తే తప్పు పడుతున్నారు. మరి కమ్మ కులం నుంచి ఎన్టీ రామారావు దగ్గరికి వివిధ కులాల వాళ్ళు వెళ్ళి ఆవిష్కరిస్తే దాన్ని మీరు తప్పుపడతారా? ఇంగితం లేదా అని అంటారా? వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే రెడ్లందరూ కలిపి ఇంగితం లేదని అంటారా? నిన్నగాక మొన్న రేణుకా చౌదరి పార్లమెంట్లో ఇది అమరావతి కాదు కమరావతి అని అనండి అని బాహాటంగా అంది. ఆవిడ కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తి, కమ్మ కులానికి చెందిన వ్యక్తి. ఇక్కడ అమరావతి బీజేపీ కూటమి పాలనలో అమరావతిని అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో ఒక ఎంపీ స్థాయి గల వ్యక్తి ఇలా మాట్లాడటం, అది ఇంగితం ఉందా? ఇక్కడ మా మహనీయులని స్మరించుకోవటానికే మాకు హక్కు లేదా? ఇది కుల వివక్ష కాదా? మీకు అధికారం ఉందని, మీ చేతిలో మీడియా ఉందని మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇలా వార్తలు రాస్తారా? అసలు బీసీలు అంటే ఏమనుకుంటున్నారు? బీసీలందరూ కలిస్తే ఆ 2 కులాలు ఏమీ చేయలేవు. అందువలన బీసీ సోదరులారా, సోదరీమణులారా మనం గమనించాలా. మనం బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని మనం కలుపుకుని మనం వెళ్ళందే రేపొద్దున ఒక బృహత్తరమైనటువంటి సంస్కరణ తేవాలి. అదేంటంటే రిప్రజెంటేషన్ క్యాప్, డీలిమిటేషన్ కాదు, లిమిటేషన్ చేయాలి. అంటే ఈ కులం వాళ్ళు ఇంతమంది కన్నా ఎంపీలు, ఎమ్మెల్యేలు కాకూడదు. జనాభా దామాష పద్ధతులు కులగణన చేయండి, ఫిక్స్ చేయండి. రెడ్లు ఇద్దరే, మీ కోటా ప్రకారం ఇద్దరే అవ్వాలా, కమ్మలు ఇద్దరే అవ్వాలా, వెలమలు ఒక్కళ్ళే అవ్వాలా, ఇది ఫిక్స్ చేయండి. అలానే క్యాబినెట్లో కూడా ఫిక్స్ చేయండి, జడ్జిల పదవుల్లో ఫిక్స్ చేయండి, వ్యాపార భాగస్వామ్యంలో రేపు ఐఏసీ ద్వారా ఇచ్చేటువంటి ప్లాట్స్, ల్యాండ్స్లో ఫిక్స్ చేయండి, భూములు ఇచ్చే చోట కూడా ఫిక్స్ చేయండి. మీకు ఇంతకన్నా వాటా లేదు, ఒక్కొక్క కులానికి ఇంత వాటా ఇవ్వాలని చెప్పి రిప్రజెంటేషన్ క్యాప్ అనే సంస్కరణ ద్వారా మనం తీసుకెళ్ళాలి. మన యువ మిత్రులందరూ కూడా ఈ సబ్జెక్ట్ని స్టడీ చేసుకోవాలి. ఈ రోజున ChatGPT వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, చదవండి. రిప్రజెంటేషన్ క్యాప్ అనేది చాలా చాలా దేశాల్లో ఉంది. న్యూజిలాండ్లో ఉంది, జర్మనీలో ఉంది, తర్వాత ఈవెన్ సౌత్ ఆఫ్రికాలో ఉంది. ఎన్నో కంట్రీస్లో ఒక్కొక్క కమ్యూనిటీ ఆధిపత్యం పెరగకూడదని ఆ కమ్యూనిటీ ఒక్కొక్క శాసనసభలో బలాన్ని నియంత్రించారు. మనం కాంశీరామ్ చెప్పింది ఏమంటున్నాం? మేమంతా మాకు వాటా అంత కావాలంటున్నాం. కావాలని ఏదో మనం మాట్లాడుతున్నాం. అసలు వాళ్ళ వాటానే ఫిక్స్ చేయాల్సిన రోజులు ఇవి. అప్పుడు కానీ
మనకి ఇంగితం ఉందో లేదో వాళ్ళకి అర్థమవుతుంది.